నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆ ఆధునిక ఋషి పేరే రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన ఆ మహా సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా అనేకానేక మందికి ఉపాధి కల్పిస్తోన్న మహా సంస్థ. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు నుంచి క్షణక్షణం ఆనంద వీక్షణమందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ వరకు, దుక్కిదున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత నుంచి ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫిల్మ్ స్టూడియో ప్రాంగణం రామోజీ ఫిల్మ్ సిటీ వరకు అన్నీ ఆయన ఒడిలో, బడిలో పుట్టిన బిడ్డలే. రామోజీరావు ఏం చేసినా విలక్షణంగా చేస్తారు, విలువలతో చేస్తారు అని తెలుగు ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతం మనసారా నమ్ముతుంది. ఆయన అడుగులో అడుగు కదుపుతుంది. జీవన గమనాన్నే ఒక ధర్మయాగంగా మార్చుకున్న రామోజీరావు 1936 నవంబర్ 16న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అది కూడా కృష్ణా జిల్లాలోని ఒక మామూలు పల్లెటూరులో. చేలగట్ల మీద చిగురించిన ఆ వ్యక్తిత్వం క్రమక్రమంగా ఎదుగుతూ, ఎదురొచ్చిన సవాళ్లను అధిగమిస్తూ మునుముందుకు సాగింది. 1962లో ఆయన ప్రారంభించిన మొట్టమొదటి వ్యాపార సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్. అతి చిన్నగా ప్రారంభమైన మార్గదర్శి అనతి కాలంలోనే అంచెలంచెలుగా విస్తరించింది. ప్రజలు ఈ సంస్థపై చూపించిన నమ్మకం అపారం. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, ఈ రెండు మార్గదర్శికి 2 మంత్రాక్షరాలు. అందుకే ఈరోజు మార్గదర్శి 105 శాఖలతో, 4,300 మంది సిబ్బందితో, 800 మందికి పైగా ఏజెంట్లతో, లక్షలాది సభ్యులతో, 7,750 కోట్ల రూపాయల టర్నోవర్తో జనమానసాలలో తిరుగులేని సంస్థగా వెలుగొందుతోంది. మార్గదర్శిని విజయపథంలో నిలిపాక మట్టివాసనను మరచిపోలేని రామోజీరావు 1969లో ప్రారంభించారు అన్నదాత మాసపత్రికని. పల్లెటూరిలో తాను భూమిని అమ్మి వ్యాపారం ప్రారంభించానని, ఆ పల్లెటూరికి తాను ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలని సంకల్పించారు రామోజీరావు. నాగేటి చాళ్లల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొలకెత్తాలన్న ఆశతో, ఆకాంక్షతో అన్నదాత పత్రికను తీర్చిదిద్దారాయన. ఈరోజు 3 లక్షల మంది వార్షిక చందా చెల్లించి అన్నదాతను ఆదరిస్తున్నారంటే ఆ పత్రిక ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 10, 1974 విశాఖ సాగర తీరంలో రామోజీరావు ఆరంభించిన ఈనాడు తెలుగునాట ఒక సమాచార సంచలనాన్నే సృష్టించింది. అణువణువున కొత్తదనాన్ని విరజిమ్ముతూ ప్రజల పక్షాన అక్షరయుద్ధాన్ని ప్రకటించిన ఈనాడు దినపత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అత్యధిక పాఠకుల అభిమాన పుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే ఓ కొత్త వరవడిని సృష్టించింది. పరిశోధనా పాత్రికేయం ప్రారంభమయ్యింది ఈనాడుతోనే. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు కాగడాలెత్తింది ఈనాడు. రామోజీరావు ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక పుటను అక్షరాల బాట పట్టించిన ఘనత, చరిత ఈనాడుదే. ఆనాడు అతి కొద్ది ప్రతులతో ప్రారంభమైన ఈనాడు పత్రికారంగానికే తలమానికంగా భాసిల్లుతోంది. 1987లో
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు సమరశంఖం పూరించి కలం బలం ఏపాటితో లోకానికి చూపించారాయన. వెండి తెరపై కూడా రామోజీరావు తనదైన ముద్రను వేసి కదిలే బొమ్మలు మాత్రమే కావని, మనసును కదిలించే బొమ్మలని నిరూపించారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి 87 సినిమాలను వివిధ భాషల్లో నిర్మించి తన చిత్రాలు చైతన్య దీపాలని, ప్రగతి రథచక్రాలని ఎలుగెత్తారు. ఒక ప్రతిఘటన. ఒక మయూరి, ఒక మౌన పోరాటం. ఇలా ఏ సినిమాను తీసుకున్నా ఒక ప్రయోగమే, పెను సంచలనమే. ఆయన చిత్రాలలో ఎప్పుడూ కొత్తవారికే పెద్దపీట వేశారు. ఉషా కిరణ్ మూవీసులో పుట్టిన ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు నేడు అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు, తమ బాణీ చూపిస్తున్నారు. సినీ పరిశ్రమకే కాదు, పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన మరో మహాద్భుతం రామోజీ ఫిల్మ్ సిటీ. సినీ నిర్మాణానికి కావలసిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి. సువిశాలమైన పూలతోటలు, కళ్ళు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసి రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నిస్ బుక్లో తన పేరుని నమోదు చేసుకుందంటే ముందుగా తలచుకోవలసిన పేరు రామోజీరావుదే. 1995లో ఆయన స్థాపించిన ఈటీవీ అనతి కాలంలోనే తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఈటీవీ నెట్వర్క్గా వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు లోగిళ్లకి శరవేగంతో వార్తలను చేరవేసేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచారానికి వేదికలుగా తీర్చిదిద్దారు రామోజీరావు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ ఛానళ్లకు రూపకల్పన చేసింది రామోజీరావే. ఈరోజు తెలుగు టెలివిజన్ రంగంలోనే ఈటీవీ అగ్రస్థానంలో నిలిచిందంటే అందుకు కారకులు, ప్రేరకులు ఆయనే. రామోజీరావు మదిలోంచి మొగ్గతొడిగిన సంస్థలు ఎన్నో నేడు ప్రగతిదారిలో దూసుకుపోతున్నాయి. 1980లో ప్రారంభించిన ప్రియా ఫుడ్స్ ఇప్పుడు 22 దేశాలలో ప్రజలకు ప్రియమైన రుచులు అందిస్తోంది. ఆతిథ్య రంగంలో అద్వితీయ స్థానం పొందిన డాల్ఫిన్ హోటల్స్, చిత్రరంగ విశేషాల సుమమాలిక సితార, సాహితీ రంగంలో విశేష సేవలందిస్తోన్న విపుల, చతుర, ఇవన్నీ రామోజీరావు కృషి ఫలితాలే. మాతృభాషంటే ఎక్కడ్లేని మమకారం రామోజీరావుకి. అమ్మ భాష అంతరించకుండా అరచేతులు అడ్డం పెట్టి తల్లిపాల రుణం తీర్చుకునేందుకు తెలుగు వెలుగు పత్రికను జాతికి అందించారాయన. అలాగే పిల్లల మనసుల్లో వినోద విజ్ఞానకాంతులు చిమ్మేందుకు బాలభారతం పత్రికను ఆరంభించారాయన. బాలలు మన సంస్కృతి మూలాలను మరచిపోరాదన్నది ఆయన ప్రగాఢ భావన. ఆయన కృషి అసాధారణం, ఆ దీక్షాదక్షతలు అద్వితీయం. కాబట్టే ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకు ప్రత్యేకంగా అవార్డులనందించాయి. 1986లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని, 1989లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును ప్రదానం చేశాయి. ఇటీవలే శ్రీశ్రీ యూనివర్సిటీ సైతం ఆయనకు డాక్టరేటునిచ్చి సత్కరించింది. ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని సత్కారాలు వరించినా సాధించిన దానితో రామోజీరావు ఎప్పుడూ పొంగిపోలేదు, సంతృప్తి పడలేదు. ఇంకా ఏదో చెయ్యాలన్న తపన, అదే ఒక తపస్సు. నిరంతరం పనిలోనే విశ్రమించే రామోజీరావుకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం సాటిలేని ఆ కృషీవలుడికి సముచితమైన గుర్తింపు, గౌరవం.